Hello and welcome to SKB Shots. E-team has created a lot of racha. 27 crores దాకా రిషబ్ పంత్ దగ్గర తీసుకెళ్ళి నేను మీకు ఇస్తాను ఆయన అని చెప్పేసి ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు ఎంబి కొట్టినా కూడా లేదు అని చెప్పి మరీ ఫింగర్స్తో జెస్చర్ చేసి కూడా మాకు రిషబ్ పంత్ కావాలని చెప్పేసి రచ్చ చేశారు. అండ్ దెర్ ఇస్ ద న్యూస్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రీజన్స్. కేఎల్ రాహుల్తో గొడవ కానివ్వండి, రిషబ్ పంత్ని తీసుకోవడం కానివ్వండి, 6 మాత్రమే ఓవర్సీస్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, ఒక ఆల్ ఇండియన్ పేస్ అటాక్తో దిగుతున్నారా అన్నట్టుగా ఈ టీంని సెటప్ చేసుకున్నారు. సో లెట్స్ హ్యావ్ లుక్ ఎట్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఏంటంటే ముందుగా కేఎల్ రాహుల్ వాజ్ ద కెప్టెన్. కేఎల్ రాహుల్కి వాళ్ళకి కుదరలేదు. సో కేఎల్ రాహుల్ వెళ్ళిపోయాడు అండ్ దే వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ బిగ్ ప్లేయర్. మార్కీ సెట్ 1 నుంచి ఒక బిగ్ ప్లేయర్ని తీసుకుందాం ముందే డిసైడ్ అయ్యారు. దే ట్రై టు గో, దే వెంట్ హార్డ్. తర్వాత ఆర్టీఎం ఎదురైంది, దాన్ని స్కిప్ చేసుకొని మరి 27 crores రికార్డ్ బ్రేకింగ్ బిడ్ అనేది వేశారు టు టేక్ రిషబ్ పంత్. రిషబ్ పంత్కి 27 కోట్లు అంటే ఇన్ఫ్యాక్ట్ మీరు వాళ్ళ ఆప్షన్స్లో చూస్తే కనుక 51 crores వాళ్ళకి రిటెన్షన్స్తో ఖర్చు అయింది. దే వర్ లెఫ్ట్ విత్ 69 crores. ఆ 69 crores 27 crores రిషబ్ పంత్కి పెట్టారు. సో ఇది ఫినామినల్ అచీవ్మెంట్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ థింకింగ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అచీవింగ్. రిషబ్ పంత్కి 27 కోట్లు రావడం, వాడు అక్కడితో ఆగిపోలేదు. ది ఆప్షన్ డస్ నాట్ ఎండ్ ఎట్ రిషబ్ పంత్స్ 27. అక్కడి నుంచే మొదలైనది ఆప్షన్. ఆ తర్వాత వాళ్ళు ఎవరెవరిని తీసుకున్నారో చూడండి. ది స్పెంట్ హ్యూజ్ అమౌంట్ ఆన్ ఆవేష్ ఖాన్, 9.75 crores పెట్టారు. 8 కోట్లు ఆకాష్ దీప్ మీద పెట్టారు, అది కూడా చాలా చాలా పెద్ద అమౌంట్. అలాగే మీరు అబ్దుల్ సమద్ మీద 4.2 కోట్లు పెట్టారు. షాబాజ్ అహ్మద్ మీద 2.4 కోట్లు పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం మిచెల్ మార్ష్ మీద 3.4 కోట్లు పెట్టారు. అక్కడతో ఆగలా, వాళ్ళు ఏం చేశారు, ఐడెన్ మాక్రమ్ కూడా 2 కోట్లు ఇచ్చి తీసుకున్నారు. అండ్ డేవిడ్ మిల్లర్కి 7.5 కోట్లు ఇచ్చి తీసుకున్నారు. ఒక్కసారి పంత్ వచ్చిన తర్వాత ద మూమెంట్ దే వెంట్ ఫర్ డేవిడ్ మిల్లర్, పంత్, పూరన్, మిల్లర్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు వన్ ఆఫ్టర్ ది అదర్ వస్తున్నారు. క్లియర్ ఇండికేషన్స్ ఇస్తున్నారా, గెట్ అన్ ఆఫ్ స్పిన్నర్ అండ్ సి అని చెప్పేసి ఏమైనా చెప్తున్నారా అన్నట్టుగా కూడా అనిపించింది. అండ్ లక్నో ట్రాక్ అనేది మీరు చూస్తే కనుక లాస్ట్ 2 yearsలో ఆ ట్రాక్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసింది. కొన్నిసార్లు టర్న్ అవ్వడం, లో అయిపోవడం, స్కోర్ బోర్డ్ రాకుండా ఉండడం, షార్ట్స్ మేకింగ్ చాలా డిఫికల్ట్గా తయారైపోతూ ఉండడం, 1-2 సార్లు బాగా వర్కౌట్ అవ్వడం. బట్ ఈ సార్ట్ ఆఫ్ ప్లేయర్లతో వాళ్ళు కనుక టర్నింగ్ ట్రాక్ ఇచ్చారంటే కనుక వాళ్ళకే పెద్ద బొక్క. ఎందుకంటే మిల్లర్, పూరన్ ఆడాలి అంటే, పంత్ కూడా ఆడాలి అంటే, విజృంభించాలంటే కనుక దే నీడ్ నైస్ బ్యాటింగ్ ట్రాక్స్. బట్ వాళ్ళు బ్యాకప్స్గా ఎవరెవరు తెచ్చుకున్నారనేది చాలా ఇంపార్టెంట్. వికెట్ కీపర్గా మీకు నికోలస్ పూరన్ అండ్ పంత్ ఇండియన్ అండ్ ఫారెన్ వికెట్ కీపర్స్గా అనుకుందాం. ఆర్యన్ జోయల్ని తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆల్రౌండర్స్ లిస్ట్ మీరు చూస్తే కనుక అది అసలు వేరే లెవెల్లో ఉంది. మిచెల్ మార్ష్ ఒక్కడే ఫారెన్ ఆల్రౌండర్. ఒక జెన్యూన్ ఆల్రౌండర్గా కన్సిడర్ చేయబడ్డ ఏకైక వ్యక్తి ఈ మొత్తం టీంలో ఇస్ మిచెల్ మార్ష్. ప్రాబ్లీ ఐడెన్ మాక్రమ్, యూ కెన్ ఆల్సో స్పిన్, బట్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అర్షిన్ కుల్కర్ని, రాజవర్ధన్ హంగర్కేకర్, యువరాజ్ చౌదరి బేస్ ప్రైజ్లో వచ్చారు. షాబాజ్ అహ్మద్ అండ్ అబ్దుల్ సమద్ వీళ్ళిద్దరు కూడా కెనాట్ బి సెట్ దట్ ప్యూర్ ఆల్రౌండర్స్ అని చెప్పడానికి ఉండదు. 2 స్కిల్స్ ఉన్నాయి షాబాజ్ అహ్మద్కి అండ్ దట్ వర్క్ రియలీ వెల్. అతను ఆర్సీబీలో ఉన్నప్పుడు ఇంపాక్ట్ వచ్చిన తర్వాత అతనికి కుదరలేదు, ఎస్ఆర్హెచ్కి వచ్చాడు. ఎస్ఆర్హెచ్ వచ్చినప్పుడు బాగానే ఆడాడు, బట్ ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఈసారి కుదరలేదు వాళ్ళకి తీసుకోవడం. అండ్ ఈవెంట్ ఇంటూ లక్నో సూపర్ జైంట్స్. అబ్దుల్ సమద్ ఎస్ఆర్హెచ్తోనే ఉన్నాడు, అద్భుతంగా ఆడాడు 1-2 మ్యాచ్లు. మిగతా మ్యాచ్లు కొంచెం ఫెయిల్యూర్ అనేది కనిపించింది అతని దగ్గర నుంచి. కుడ్ నాట్ గెట్ బ్యాక్ టు ద సేమ్ స్క్వాడ్. బట్ డొమెస్టిక్ సర్కిట్లో మాత్రం అబ్దుల్ సమద్ చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. హోప్ఫుల్లీ అండ్ ప్రాబబ్లీ ఈ సీజన్ అతనికి మంచి సీజన్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే అబ్దుల్ సమద్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పంజాబ్ కింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది, ఆర్సీబీ కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. ఆర్సీబీ వెళ్తానే ఉండి దే స్టాప్డ్ ఎట్ 1.4. బట్ పంజాబ్ కింగ్స్ ఆ బిడ్డని తీసుకెళ్తా పోయారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. బట్ ఎల్ఐసి సెడ్ లేదు, 4.2 crores మేమే తీసుకుంటున్నాం, ఏం చేస్తారు చేసుకోండి. సో మ్యాసివ్ ట్రస్ట్ ఇది అబ్దుల్ సమద్ మీద విత్ వాట్ హీ హాస్ డన్ ఇన్ ది ప్రీవియస్ సీజన్స్. కానీ బౌలింగ్లో మీకు మోసీన్ అండ్ మయాంక్ ఎలాగో రిటైన్ అయి ఉన్నారు, అలాంగ్ విత్ రవి బిష్నాయ్, ఆకాష్ దీప్ని, ఆవేష్ ఖాన్ని, సిద్ధార్థ్ మణిమారన్ని, అలాగే షమార్ జోసెఫ్ని తీసుకున్నారు. అండ్ అఫ్కోర్స్ ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్ని బేస్ ప్రైజ్లో తీసుకున్నారు. సో ఈ స్క్వాడ్ మీరు చూస్తే కనుక ఏ లాజిక్తో అయితే గౌతమ్ గంభీర్ ఈ స్క్వాడ్ని స్టార్టింగ్లో డెవలప్ చేశాడో దాని నుంచి పక్క వచ్చారు. గౌతమ్ గంభీర్ వాంటెడ్ స్ట్రాంగ్ ఓపెనర్స్, క్వింటన్ డికా, కేఎల్ రాహుల్ అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఒక మంచి ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ కావాలని చెప్పేసి పట్టుబట్టాడు. ఇనిషియల్ ఇట్ వాజ్ మార్క్ వుడ్, ఆ తర్వాత నవీన్ ఉలక్ చేత వేయించారు.
షమార్ జోసెఫ్ ఆడాడు లాస్ట్ టైం కూడా, బట్ సమ్హౌ హీ వాజ్ నాట్ ఇంప్రెసివ్. బట్ ఇప్పుడు ఇక్కడ ఇంప్రెస్ చేస్తాడా? ఇంప్రెస్ చేయాలంటే కనుక అతనికి నిజంగానే చోటు ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇంకొక మాట, ఇందాక ఓపెనర్స్ గురించి మాట్లాడాం కాబట్టి, హూ విల్ ద ఓపెనర్స్ బి? ఎస్, బ్రిడ్స్కా లాంటి వాళ్ళు వచ్చారు బ్యాటర్స్గా. ఐడెన్ మార్క్రమ్ ఉన్నాడు, మిచెల్ మార్ష్ ఉన్నాడు. ఆయుష్ బదోని ఓపెనింగ్ చేస్తాడా, లేదంటే కనుక ఈ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ని బ్రేక్ చేయడానికి మధ్యలో ఎక్కడైనా ఆడిస్తారో చూడాలి. రిషబ్ పంత్ ప్లేడ్ ఎక్సీడింగ్లీ వెల్ అట్ నెంబర్ 3 T20 వరల్డ్ కప్లో. ప్రాబబ్లీ అదే అతను నంబర్ అవ్వచ్చు. నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో నికోలస్ పూరన్, నెంబర్ 5లో బదోని, నెంబర్ 6లో డేవిడ్ మిల్లర్. ఈ యొక్క లాజిక్తో వాళ్ళు వెళ్ళొచ్చు. సో విచ్ మీన్స్ మీకు పూరన్ అండ్ అలాగే మిల్లర్ ఇక్కడ ఇద్దరు ఫారినర్లు అయ్యారు. మీకు ఓపెనింగ్ స్పాట్ అనేది ఖాళీగా కనిపిస్తుంది. అండ్ అట్ నెంబర్ 7 మీరు ఎవరిని ఆడిస్తారు? మీరు షాబాజ్ని ఆడిస్తారా, సమద్ని ఆడిస్తారా? ఏంటి పరిస్థితి? సో ఇది ఈ సమస్య మాత్రం చాలా గట్టిగా కనిపిస్తుంది. అండ్ అలాగే తర్వాత మీరు మాట్లాడుకుంటే 8లో రవి బిష్ణోయ్ ఆడుతున్నాడు. ఆ తర్వాత మీకు మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్ 9-10, ఆకాష్దీప్, ఆవేష్ ఖాన్ 11-12. సో ఈ సెటప్ ఎలాగో ఉంది. సో మీకు యూ వాంట్ నెంబర్ 7 ప్రాపర్ నెంబర్ 7 కావాలి, ప్రాపర్ 1-2 కావాలి. ఒకవేళ కింద షమార్ జోసెఫ్ ఆడాడంటే పైన ఒకళ్ళకే ఛాన్స్ ఉంది. సో పైన ఒకరికే ఛాన్స్ ఉంది అంటే కనుక మిచెల్ మార్ష్ ఆడతాడు ఓపెనర్గా. మిచెల్ మార్ష్ ఓపెనర్గా ఆడాడంటే కింద షమార్ జోసెఫ్ వచ్చాడంటే కనుక 7లో యూ కెన్ ఫిట్ ఇన్ షాబాజ్ ఆల్సో. అప్పుడు ఒక కాల్ తీసుకోవచ్చు, ఓపెనింగ్ ఎవరైనా పంపించి ఆడించాలా ఏంటి పరిస్థితి అని. సో దే ఆర్ లిటిల్ అన్డిసైడెడ్ ఓపెనర్స్ మీద. అది ఐ థింక్ ఈజ్ దేర్ ఇనిషియల్గా వాళ్ళకి కనిపించే ఒక ఫ్లా. ఇట్ ఇస్ నాట్ దట్ మార్కరమ్ కెనాట్ ఓపెన్, అద్భుతమైన రీతిలో ఓపెన్ చేయగలడు. మార్కరమ్ని, మార్ష్ని, ఇద్దరు ఫారినర్స్ని అక్కడ పెట్టారంటే పంత్ అండ్ మిల్లర్తో, పూరన్ అండ్ మిల్లర్తో దేర్ 4 ఫారినర్ కోటా ఇస్ డన్. నెంబర్ 5, నెంబర్ 6కి వచ్చేసరికి మీకు ఫారినర్స్ లేరు. బట్ వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా అలాగే ఉంది. దే డోంట్ హ్యావ్ ఎనీ ఫారినర్స్. అటు స్పిన్నర్స్లో కానివ్వండి, ఇటు ఫాస్ట్ బౌలర్స్లో కానివ్వండి, ఏ ఒక్క ఫారినర్ కూడా కనిపించట్లా. కానీ ఇక్కడ మనం క్రూషియల్గా అబ్జర్వ్ చేసుకోవాల్సింది బ్యాకప్స్ ఎవరున్నారు? ఇప్పుడు రవి బిష్ణోయ్ ఉన్నాడు. రవి బిష్ణోయ్కి సరైన రీతిలో బ్యాకప్ దొరకదు. ఇప్పుడు మణిమారన్ సిద్ధార్థని తెచ్చుకున్నారు. జస్ట్ ఇన్ కేస్ స్పిన్నర్ కావాలంటే షాబాజ్ అహ్మద్ వచ్చాడు. సో ఇలా ఓకే అనుకోవడానికి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అలాగే అదే రీతిలో ఇంకో రకమైన వెరైటీ తీసుకురంటే అర్షిన్ కానీ తర్వాత హంగర్ గేకర్ కానీ ఉన్నారనుకుందాం. బట్ మిచెల్ మార్ష్కి ఇంజరీ ఏంటంటే పరిస్థితి ఏంటి? విచ్ ఇస్ మోస్ట్ లైక్లీ టు హ్యాపెన్. మిచెల్ మార్ష్ ఈజ్ వెరీ ఇంజరీ ప్రోన్. మోస్ట్ లైక్లీ ఇంజరీ జరుగుతుంది. సో మిచెల్ మార్ష్ బౌలింగ్ లేకపోయినా, మిచెల్ మార్ష్ బ్యాటింగ్ లేకపోయినా కూడా వర్క్ అవుతుందా? ఐ థింక్ ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. బట్ అట్ ద సేమ్ టైం చిన్న ఫ్లాస్ ఉన్నాయి. అగైన్ ఇందాక అన్నట్టుగానే ఎవరిని ఓపెనింగ్ పంపిస్తే సెట్ అవుతుంది? ఒక రూకీ బ్యాటర్ని పంపిస్తారా, లేదంటే బదోనీకి చెప్తారా? బదోని పైకి వెళ్ళి ఆడని చెప్తారా? సో బదోని అండ్ మార్ష్ ఓపెన్ చేసుకుంటూ పంత్, పూరన్, ఆ తర్వాత మధ్యలో ఒక సమద్ లాంటి వాళ్ళని ఇరికించి ఆ తర్వాత మళ్ళీ మిల్లర్ అండ్ షాబాజ్ లాంటి వాళ్ళని పెడతారా? సో ఈజ్ ఇట్ నాట్ టూ మచ్ లెఫ్టీ ఇదైపోతుందా? సో ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లేదా గోయింగ్గా వచ్చి పంత్ ఓపెన్ చేస్తావా అంటాడా? వెరీ మచ్ కేపబుల్ ఆఫ్ ఆస్కింగ్ పంత్ ఓపెన్, అడగగలడు. బట్ పంత్ చేస్తాడా? ఐ డోంట్ థింక్. చేశాడంటే కనుక అదొక పెద్ద వెరైటీ అవుతుంది అండ్ ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే పంత్ నోస్ అతను ఇన్ T20 రైట్ నో అతని ఛాన్సెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. సంజు టెరిఫిక్గా ఆడుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అతను రావాలన్నా కూడా మళ్ళీ ఇఫ్స్ అండ్ బట్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. డైరెక్ట్గా టీంలోకి వస్తాడా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితులు డెఫినెట్లీ వాంట్స్ టు ప్రూవ్ అ పాయింట్. సో అది కొంచెం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అంశంలా కనిపిస్తుంది. హిమ్మత్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు టీంలో, ఇందాకే మనం మాట్లాడుకున్నాం. బట్ ఓవరాల్ సెటప్ చూస్తే కనుక ఆ 27 crores ఏదైతే పంత్ మీద పెట్టారో దాని తాలూకు ఇంపాక్ట్ వాజ్ దేర్. ఎందుకంటే కొంతమంది ఫారెన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ తెచ్చుకోవడంలో కానివ్వండి, లేదా ఫారెన్ బౌలర్స్ని తెచ్చుకోవడంలో కానివ్వండి, LSG వాజ్ లిటిల్ అన్సక్సెస్ఫుల్. మిల్లర్ వాళ్ళకి 7.5లో దొరకడం వాజ్ అ గిఫ్ట్, అందులో ఎటువంటి సందేహం లేదు. పూరానికి 21 crores ఇచ్చారు. బట్ అగైన్ దట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద రిటెన్షన్ పాలసీ. దాన్ని పక్కన పెట్టేద్దాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే మయాంక్ యాదవ్ హూస్ వెరీ మచ్ ఇంజరీ ప్రోన్. మయాంక్ యాదవ్ కనుక ఇంజరీ అయిందంటే పరిస్థితి ఏంటి? మీకు హెల్ప్ చేసే బౌలర్స్ ఉన్నారా? ప్రాబ్లీ ఇందాక అన్నట్టుగానే రాజ్వర్ధన్, హంగర్ గేకర్ కెన్ కమ్ ఇన్ టు పిక్చర్. మిగతా వాళ్ళు కూడా పిక్చర్లోకి రావచ్చు. ఎందుకంటే ఇంజరీ ప్రోన్ క్యాండిడేట్లు ఉన్నారు ఈ టీంలో. మిచెల్ మార్ష్ అట్లాంటి వాడే, మయాంక్ యాదవ్ అట్లాంటి వాడే. కొన్నిసార్లు యూ మైట్ ఫిగర్ అవుట్ దట్ ఏందబ్బా ఇది ఇట్లా అవుతుంది, ఇదేం పరిస్థితి, సరిగ్గా తీసుకున్నామా అని. బట్ ఓవరాల్ మీరు చూస్తే ఇందాక అన్నట్టుగానే విత్ పంత్ at number 3, probably Puran at number 4, ఇందాక అన్నట్టుగానే సమద్ at number 5, బదోని at number 5, ఆ తర్వాత మిల్లర్ at number 6, ప్రాబబ్లీ షాబాజ్ at number 7. ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్ అన్నట్టుగా అనిపిస్తుంది మిడిల్ ఆర్డర్. సో మార్క్రమ్, మార్ష్ టాప్లో ఉన్నారంటే 4 are డన్. ఆ తర్వాత బిష్నాయ్, వీళ్ళందరూ ఇండియన్ ఫారెన్ బౌలర్స్ రావడం అనేది ఇట్ కెన్ గో ఫర్ ఎ టాస్. ఎస్పెషలీ మీరు కనుక మంచి బ్యాటింగ్ వికెట్లు ఇచ్చారు అంటే కనుక ఈ సార్ట్ ఆఫ్ బౌలర్స్ మైట్ గో ఫర్ ఎ టాస్. బట్ ఒకటి మాత్రం మెచ్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఆవేష్ ఖాన్ అండ్ ఆకాష్దీప్ టెర్రఫిక్ బౌండ్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూపించారు, అందులో ఎటువంటి సందేహం లేదు.
ఆవేష్ ఖాన్ హెస్ బికమ్ వెరీ వెరీ గుడ్ బౌలర్ లాస్ట్ 1.5-2 ఇయర్స్లో. ఆర్ఆర్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆకాష్దీప్ గ్రూ ఇన్ స్టాచర్, బౌలింగ్ చేసే విధానంలో కానివ్వండి, ఇండియన్ టూర్తో ట్రావెల్ చేయడం కానివ్వండి. మోసిన్ ఖాన్ ఎప్పటికెప్పుడు చాలా బాగా బౌలింగ్ చేస్తుంటాడు. అతను కూడా అన్ఫార్చునేట్లీ ఇంజరీ ప్రోన్. సో ఇంజరీ ప్రోన్ వాళ్ళకి సరైన రీతిలో బ్యాకప్స్ రాకపోవడానికి 27 కారణమైంది. ఆ 27 తర్వాత ఇఫ్ యూ లుక్ ఎట్ దర్ హైయెస్ట్ ప్రైస్ 9.75 టు ఆవేష్ ఖాన్ వర్త్ ఇట్ అనిపించింది. 8 crore టు ఆకాష్దీప్ వర్త్ ఇట్ అనిపించింది. బట్ మిగతావి కొన్ని అటు ఇటుగా అవుతూ వచ్చాయి. ఇట్ లార్జ్లీ డిపెండ్ ఆన్ వాట్ రిషబ్ పంత్స్ ఫార్మ్ ఈజ్ అండ్ మూడ్ ఈస్. ఎందుకంటే హీ కెన్ టేక్ ద గేమ్ అవే ఫ్రమ్ ది అపోజిషన్. అతని T20 ఇంటర్నేషనల్ రికార్డ్ బాగా, పదే పదే చెప్తా, T20 IPL రికార్డ్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇంకొక మెట్టు LSG దగ్గరికి తీసుకెళ్లాలంటే కనుక ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అతనికి తెలుసు ఇట్స్ హై పర్ఫార్మెన్స్ జాబ్ అని. ఎక్స్చేంజ్ అయింది కేఎల్ రావుల్ అటు వెళ్ళాడు లక్నో సూపర్ జైంట్స్ నుంచి, రిషబ్ పంత్ ఇటు వచ్చాడు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి. సో డెఫినెట్లీ హీ నోస్ వాట్ ప్రెషర్ ఇస్. కానీ ఆ ప్రెషర్ని తీసుకోకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు, పూరన్, పంత్, మిల్లర్ ఈ ముగ్గురు కలిసి ఏ విధంగా వాళ్ళు ఆ మిడిల్ ఆర్డర్ని హ్యాండిల్ చేయబోతున్నారు, బదోనీకి ఏమన్నా వేరే రకమైన రెస్పాన్సిబిలిటీ ఇద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారా అనేది ఇట్స్ ఎ హ్యూజ్ క్వశ్చన్. అండ్ దానివల్ల స్పిన్నర్స్ ఓన్లీ బిష్నాయ్ లోన్ స్పిన్నర్గా వెళ్తాడా, కానీ సపోర్ట్ కావాలి అంటే కనుక మళ్ళీ ఏమన్నా మరి మార్కరం పెట్టుకొని ఆఫ్ స్పిన్ ఏమైనా వేయిస్తారా? దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ది నీడ్ టు ఆన్సర్. దానికి ఆ 11 సెటప్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. కాబట్టి ఐ సమ్హౌ ఫీల్ ది కుడ్ నాట్, అంటే దే వర్ నాట్ ఏబుల్ టు మేక్ టు ద టాప్ 4 ఇన్ మై లిస్ట్. ఆప్షన్ పర్ఫార్మెన్సెస్లో టాప్ 4, ఇంకా మిగిలిన టాప్ 4 అవే ఉన్నాయి కాబట్టి అవే అనుకుంటూ ఉన్నా. దానికి రకరకాల పారామీటర్స్ ఉన్నాయి. ఎంత డబ్బు ఉంది, ఎలా తీసుకున్నారు, ఏం ఆలోచించి తీసుకున్నారు, ఏ సెటప్ ఉంటే బాగుంటుందని తీసుకున్నారు, రకరకాల ఆలోచనతో నేను చేసుకునే ఎవాల్యుయేషన్ అది. అదేదో నేను చెప్పాను కాబట్టి ఇదేదో కరెక్ట్ అయిపోయింది అనుకోవడం కాదు. మళ్ళీ నన్ను అక్కడ నేను యేసుప్రభుని కాదు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ థింగ్ వేర్ ఐ హ్యావ్ మేడ్ మై ఓన్ అనాలిసిస్ దట్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుందని. కొంచెం బెటర్గా ఆ బౌలింగ్ అండ్ అలాగే ఆ స్పిన్నింగ్ వాళ్ళు కొంచెం ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంటే బాగుండేది. కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ గట్టి కనిపిస్తుంది.